మావోయిస్టుకు భారీ దెబ్బ తగిలింది. తాజాగా 42 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. దీంతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ తెలిపారు. లొంగుబాటు సమయంలో మావోయిస్టులు 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారం పోలీసులకు అప్పగించారు. ఈ లొంగుబాటుతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పూర్తిగా కనుమరుగైనట్లు డీజీపీ వెల్లడించారు. ప్రస్తుతం ఈ 42 మంది లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ పూర్తిగా ఉనికిని కోల్పోయిందని తెలిపారు. తెలంగాణలో మావోయిస్టుకు భారీ దెబ్బ తగిలింది. తాజాగా 42 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. దీంతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ తెలిపారు. లొంగుబాటు సమయంలో మావోయిస్టులు 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారం పోలీసులకు అప్పగించారు. ఈ లొంగుబాటుతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పూర్తిగా కనుమరుగినట్లు డీజీపీ వెల్లడించారు. ప్రస్తుతం ఈ 42 మంది లొంగుబాటుతో తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ పూర్తిగా ఉనికిని కోల్పోయిందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, చెప్పండి. తెలంగాణ మావోయిస్టులకి మరో భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదైతే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 130 మంది 124 ఆయుధాలతో లొంగిపోయిన మావోయిస్టులకు అంటే దానికి అదే తరహాలో ఈరోజు 42 మంది మావోయిస్టులు ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈరోజు 107 తూటాలతో 36 ఆయుధాలతో అట్లాగే 800 గ్రాముల బంగారంతో ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో PLGA బెటాలియన్ ఏదైతే ఉన్నదో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉన్నదో దీంతో పూర్తిగా ఈరోజు లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీరితో ఈ లొంగిపోయిన మావోయిస్టులతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పూర్తిగా అంతమైపోయిందని చెప్పేసి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఇంతకుముందే మీడియా ముఖంగా ప్రకటించారు. దాంతోపాటు తెలంగాణ మావోయిస్టు రహిత ప్రాంతంగా కూడా అయింది అని చెప్పేసి డీజీపీ చెప్పకనే చెప్పారు. దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వీరితోనే తెలంగాణలో పూర్తిగా మావోయిస్టు పార్టీ అంతమైందని చెప్పి డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దాదాపు ఇప్పటివరకు లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మావోయిస్టులు కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మావోయిస్టులు ఎవరైతే లొంగిపోయారో వారికి ప్రభుత్వం తరపున వచ్చేటువంటి పునరావాస కేంద్రాలకు తరలించి
వాళ్లకు ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను కూడా ఇప్పటికే మంజూరు చేశారు. ఎవరైతే అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయినటువంటి ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎదుట లొంగిపోయినటువంటి అనారోగ్య సమస్యలతో లొంగిపోయిన మావోయిస్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాల తరపున కూడా అటు వారికి చికిత్స కూడా అందిస్తున్నారని చెప్పేసి ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి కూడా తెలిపారు. ఈరోజు 42 మంది ఎవరైతే లొంగిపోయారో మావోయిస్టులు వారికి ఖర్చుల నిమిత్తం అంటే ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చెక్కును కూడా ఈరోజు లొంగిపోయిన అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి చెక్కులను అందజేశారు. మొత్తంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉన్నదో సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం 5 మావోయిస్టులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నారు. గణపతి అట్లాగే పసునూరి నరహరి సహా ఇంకా 3 మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ 5 మావోయిస్టులు లొంగిపోయారు. ఈ 5 మావోయిస్టులు లొంగిపోతే మొత్తం మావోయిస్టు పార్టీయే కనుమరుగైపోతుందని కూడా డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు గణపతి అడవిలో లేడు. తను తెలంగాణ వెలుపల రాష్ట్రం ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. క్రియాశీలకంగా పార్టీలో పనిచేయనప్పటికీ నామమాత్రంగా పార్టీలో కొనసాగుతున్నాడని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి ఇంతకుముందే చెప్పాడు. గణపతి ఒకవేళ మాకు సమాచారం ఇస్తే, తాను ఎక్కడ ఉన్నాడో సమాచారం ఇస్తే మేమే మీడియా ముఖంగా ప్రకటిస్తామని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి చెప్పినటువంటి నేతృత్వంలో మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి అయితే తెలంగాణనైతే మావోయిస్ట్ పార్టీ రహిత ప్రాంతంగా మారిందని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. అయితే మావోయిస్టులు లొంగిపోయిన కుటుంబాల స్పందన ఎలా ఉందంటారు? ఈ మధ్య కాలంలో చూస్తే మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కహార్ నిర్వహించిందో దాంతో మావోయిస్టుల కుటుంబాలు కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కరుణాకర్. సిపిఐ మావోయిస్ట్ పిఎల్జిఏ బెటాలియన్ సంబంధించిన వాళ్ళు తెలంగాణ స్టేట్ కమిటీ సంబంధించినటువంటి ఆఖరి ఇన్స్టాల్మెంట్, అట్లాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంబంధించిన వాళ్ళు మొత్తం 42 మంది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు లొంగిపోయినరు. వీళ్ళు 36 తుపాకులను తీసుకొని బయటకు వచ్చిండ్రు అలాంగ్ విత్ అమ్యునిషన్. వీటిలో 5 AK-47 రైఫిల్స్ అలాంగ్ విత్ 16 మ్యాగజైన్స్ ఉన్నాయి, 281 రౌండ్స్ ప్లస్ 4 7.62 SLRs self-loading rifles along with 10 magazines and 127 rounds of ammunition. అట్లాగే ఇన్సాస్ రైఫిల్స్ 8 rounds of 8 magazines plus 121 rounds. అట్లానే ఒక 9mm stun gun along with 1 magazine and 29 rounds. .303 rifles 6 along with 6 magazines and 221 rounds. సిపిఐ మావోయిస్ట్ పిఎల్జిఏ బెటాలియన్ సంబంధించిన వాళ్ళు తెలంగాణ స్టేట్ కమిటీ సంబంధించినటువంటి ఆఖరి ఇన్స్టాల్మెంట్, అట్లాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంబంధించిన వాళ్ళు మొత్తం 42 మంది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు లొంగిపోయినరు. వీళ్ళు 36 తుపాకులను తీసుకొని బయటకు వచ్చిండ్రు అలాంగ్ విత్ అమ్యునిషన్. వీటిలో 5 AK-47 రైఫిల్స్ అలాంగ్ విత్ 16 మ్యాగజైన్స్ ఉన్నాయి, 281 రౌండ్స్ ప్లస్ 4 7.62 SLRs self-loading rifles along with 10 magazines and 127 rounds of ammunition. అట్లాగే ఇన్సాస్ రైఫిల్స్ 8 rounds of 8 magazines plus 121 rounds. అట్లానే ఒక 9mm stun gun along with 1 magazine and 29 rounds. .303 rifles 6 along with 6 magazines and 221 rounds. సిపిఐ మావోయిస్ట్ పిఎల్జిఏ బెటాలియన్ సంబంధించిన వాళ్ళు తెలంగాణ స్టేట్ కమిటీ సంబంధించినటువంటి ఆఖరి ఇన్స్టాల్మెంట్, అట్లాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంబంధించిన వాళ్ళు మొత్తం 42 మంది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు లొంగిపోయినరు. వీళ్ళు 36 తుపాకులను తీసుకొని బయటకు వచ్చిండ్రు అలాంగ్ విత్ అమ్యునిషన్. వీటిలో 5 AK-47 రైఫిల్స్ అలాంగ్ విత్ 16 మ్యాగజైన్స్ ఉన్నాయి, 281 రౌండ్స్ ప్లస్ 4 7.62 SLRs self-loading rifles along with 10 magazines and 127 rounds of ammunition. అట్లాగే ఇన్సాస్ రైఫిల్స్
8 రౌండ్స్ ఆఫ్ 8 మ్యాగజైన్స్ ప్లస్ 121 రౌండ్స్, అట్లానే ఒక 9mm స్టెన్ గన్ along with 1 magazine and 29 rounds, .303 rifles 6 along with 6 magazines and 221 rounds. CPI మావోయిస్ట్ PLGA బెటాలియన్ సంబంధించినంత